ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. నర్మద కలెక్టర్ గారితో మా ఫ్యామిలీని పరిచయం చేస్తాను సార్ అనేసి చెప్తుంది. అప్పుడు కలెక్టర్ గారు సరే అమ్మ పరిచయం చేయి అనేసి అంటాడు. అప్పుడు నర్మద మా మామయ్య గారు, మా అత్తయ్య గారు, అలాగే మా బావగారు, మా ఆయన తిరుపతి బాబాయిని అందరినీ పరిచయం చేస్తుంది. పరిచయం చేసి మా మామయ్య గారు చాలా మంచివారు సార్. మా మామయ్య గారు ఏమీ లేని స్థాయి నుండి ఈరోజు ఒక రైస్ మిల్లుకి ఓనర్ అయ్యారు. ఒక 20 మందికి కూడా పని కల్పిస్తున్నారు తన రైస్ మిల్లులో అనేసి చెప్తుంది. అప్పుడు కలెక్టర్ గారు అవునా అమ్మ, వెరీ గుడ్ రామరాజు గారు, మీలాంటి వాళ్ళు చాలా మందికి ఆదర్శం అవ్వాలి అనేసి చెప్తాడు. నర్మద మా మామయ్య గారి మంచితనం, ఊళ్ళో గొప్ప మంచి మర్యాద, అలాగే నిజాయితీ పరుడు మా మామయ్య గారు. కుటుంబాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు సార్. ఇంకా కోడల్ని మాత్రం కూతురులాగా చూసుకుంటారు, మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు సార్ అనేసి చెబుతుంది. అప్పుడు కలెక్టర్ గారు వెరీ గుడ్ రామరాజు, మీ కోడలి మాటల్లోనే మీ గొప్పతనం తెలిసిపోతుంది అనేసి అంటాడు. అప్పుడు కలెక్టర్ గారు ఈ టెంపుల్లో ఒక అమ్మాయి తప్పిపోయిందనేసి అన్నారు కదా, ఆ అమ్మాయి దొరికిందా అనేసి అంటాడు. అప్పుడు పోలీసు దొరికింది సార్, మా వల్ల కాదు సార్, ఒక అమ్మాయి ట్రేస్ చేసి పట్టుకుంది అనేసి చెప్తాడు. సరే ఆ అమ్మాయిని ఆ పాపని తీసుకురాడని కలెక్టర్ గారు అనేసరికి ప్రేమ, ధీరజ్ అలాగే ఆ పాప వాళ్ళ పేరెంట్స్ అందరూ వస్తారు. అప్పుడు బుజ్జమ్మ చూసి షాక్ అయిపోతుంది. ప్రేమనే కాపాడిందా అనేసి అనుకుంటుంది. అప్పుడు పోలీసు ఈ అమ్మాయే సార్, ఈ పాపని తనకి మూగదైనా కూడా తన సాంగుతో ఆ మైక్ దగ్గరికి వచ్చేలా చేసింది అనేసి చెప్తుంది. అప్పుడు నర్మద సార్ తనెవరో కాదు, ప్రేమ మా తోటి కోడలు సార్ అనేసి చెప్తుంది. అప్పుడు కలెక్టర్ గారు చాలా సంతోషిస్తారు. రామరాజు గారు, మీ కోడళ్ళు ఇద్దరు చాలా మంచి వాళ్ళు, మీరు అదృష్టవంతులు, మీ కోడళ్ళ వల్లే ఆ పాప దొరికింది. డిపార్ట్మెంట్లోనేమో నర్మద తను ప్రజలకి అందరికీ సేవ చేసి మంచి పేరు తెచ్చుకుంది, అలాగే ప్రేమ సోషల్ రెస్పాన్స్తో ఒక పాపని కాపాడింది సార్. మీరు చాలా అదృష్టవంతులు, మీ కోడళ్ళు చాలా మంచి వాళ్ళు సార్. ఇలాంటి కోడలు దొరకడం మీ అదృష్టం. ఇంకా ముందు ముందు మీకు గొప్పతనం అనేది కోడళ్ళు చాలా చూపిస్తారు సార్, వాళ్ళ వల్ల మీకు ఎంతో పేరు వస్తుంది, మర్యాద వచ్చిస్తుంది సార్ అనేసి చెప్తాడు. అప్పుడు కలెక్టర్ గారు వెళ్ళిపోతారు. బుజ్జమ్మ తన కోడల్ని ఇద్దరిని తీసుకొని చాలా సంతోషంతో ఉంటుంది. అందరూ కుటుంబ సభ్యులు అందరూ సంతోషిస్తారు. వల్లి ఒకటి మాత్రం చాలా కోపంగా ఉంటుంది. ఇంతసేపే మామయ్య గారు ఇద్దరు కోడళ్ళు నన్ను నా మర్యాదను తీసేయడానికే ఉన్నారనేసి అత్తయ్య గారితో చెప్పారు. ఇప్పుడేమో మామయ్య గారు వారిద్దరు కోడళ్ళే మంచివారు అనేసి అనుకుంటున్నారు కలెక్టర్ వారు. అలా అనేసరికి మామయ్య పొంగిపోయాడేమో అనేసి కోపంగా ఉంటుంది. వల్లి వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి వస్తుంది. వచ్చి చూసేసరికి భాగ్యం వాళ్ళు బజ్జీల బండి అమ్ముతూ కనిపిస్తారు. అప్పుడు వల్లికి చాలా కోపం వస్తుంది. అసలు ఎక్కడ ప్లేస్ లేనట్టు అసలు వీళ్ళేంటి ఇక్కడే బజ్జీల బండి పెట్టారు, అసలు మామయ్య గారు చూస్తే ఇంకేమైనా ఉందా, మన పరువేం కావాలి, అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళు అనేసి కోపంగా ఉంటుంది. కోపంగా ఉంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ అసలు మీకు ప్లేసే లేనట్టు ఈ ఊరే దొరికిందా అమ్మ, మీకు ఇక్కడనే బజ్జీలు పెట్టాలా మీరు, మా మామయ్య గారు చూస్తే ఇంకేమైనా ఉందా అమ్మ అనేసి అడుగుతుంది. అప్పుడు భాగ్యం ఆల్రెడీ మీ మామయ్య గారు చూసేశారమ్మా, ఇంకేం భయపడకు అనేసి అంటుంది. అప్పుడు వల్లి అమ్మ ఇంతసేపే మా మామయ్య గారు ఆ ఇద్దరి కోడల్ని ద్వేషించాడు, అప్పుడు వల్లియే నా పరువు నిలబెట్టే కోడలు అనేసి అన్నాడు. కానీ ఇప్పుడు కలెక్టర్ అన్న మాటలకి మామయ్య గారు చాలా పొంగిపోతున్నారు. ఆ ఇద్దరు కోడళ్ళే పరువు నిలబెడతారని కలెక్టర్ గారు అనేసరికి మామయ్య గారు చాలా సంతోషంగా ఉన్నారమ్మ. ఎలాగైనా వాళ్ళిద్దరిని ద్వేషించేలాగా నన్నే మంచి కోడలని అనిపించేలాగా చేయాలమ్మా నువ్వు అనేసి అంటుంది. అప్పుడు భాగ్యం దానికి నేను ఒక ప్లాన్ వేస్తానమ్మా, ఆ ఇద్దరు కోడళ్ళని బాగా చూసుకోకుండా చేస్తాను, నిన్నే బాగా చూసుకునేలా చేస్తానమ్మా, నేను ఒక ప్లాన్ వేశాను అనేసి చెప్తుంది. అప్పుడు వల్లి చాలా సంతోషిస్తుంది. ప్రేమ అలాగే నర్మద ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. నర్మద ఇంకెప్పుడు ప్రపోజ్ చేస్తావు నువ్వు అసలు సాగర్ అదే ధీరజ్కి అనేసి అంటుంది. అప్పుడు ప్రేమ అదే అక్క నేను ధీరజ్ కోసమే వెతుకుతున్నాను కానీ నాకు ధీరజ్ కనిపించడం లేదు అనేసి అంటుంది. అప్పుడు నర్మద నీకు ప్రపోజ్ చేయడానికే ధీరజ్ వస్తున్నాడు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు ధీరజ్ ప్రేమ దగ్గరికి వస్తూ ఉంటాడు. రామరాజు బుజ్జమ్మ ఇద్దరు ఒక దగ్గర మాట్లాడుకుంటూ ఉంటారు. బుజ్జమ్మ చూసారా అండి మన ఇద్దరు కోడళ్ళు మీ పరువు తీస్తారనేసి అన్నారు, కానీ కలెక్టర్ గారు మీ ఇద్దరు కోడళ్ళు మీ పరువు నిలబెడతారు, మీ ఇద్దరు కోడళ్ళు చాలా మంచి వాళ్ళు అనేసి చెప్పారు. అయినా మీరు వాళ్ళిద్దరిని చిన్న చూపు చూడకండి, మన ఇంట్లో మీరు వాళ్ళిద్దరిని బాగా చూసుకుంటే ఇక నుంచి సంతోషాలేనండి, మీరు వాళ్ళిద్దరిని చాలా బాగా చూసుకోండి అనేసి చెప్తూ
చెప్తుంది. అప్పుడు రామరాజు సరే బుజ్జమ్మ అనేసి అంటాడు. అప్పుడు ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు. ధీరజ్ ప్రేమ దగ్గరికి వచ్చి, ప్రేమ నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రేమ, ఐ లవ్ యూ అనేసి అంటాడు. అప్పుడు ప్రేమ చాలా సంతోషిస్తుంది. ధీరజ్ నువ్వు నీ ప్రేమ లేకుండా నేను బ్రతకలేను ప్రేమ అనేసి అంటాడు. అప్పుడు ప్రేమ ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది.